వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేయడం జరిగిందండి. ఈరోజు మన ఈ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి సమక్షంలో రేపు జరగబోయే నామినేషన్ ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, కార్యకర్తలను ఎలా కలుపుకుంటూ వెళ్ళాలి, కమిటీ ప్రెసిడెంట్స్ కానీ లేకపోతే అందులో ఉన్న వార్డు సభ్యులను కానీ సమన్వయం చేసుకుంటూ ఈ వచ్చే మన ఎలక్షన్స్లో మనం కాంగ్రెస్ని ఎలా అందరూ ఎప్పుడైతే కాంగ్రెస్ లేదు అయిపోయింది, దీనికి లైఫ్ లేదు అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఒక ఛాన్స్ మళ్ళీ ఒకసారి నాకు ఇదొక అవకాశాన్ని ఇచ్చినట్టు ఉంది. తప్పకుండా నార్త్ నుంచి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే గెలుచుకుని బయటకు వస్తానని అయితే నాకు నమ్మకం ఉంది. ప్రజల్లోకి ఎలా నన్ను చాలామంది అడిగారు, చాలామంది ఏంటంటే కాంగ్రెస్ ఏం లేదు కదమ్మా, మీరు ఎందుకు వెళ్తున్నారు, బైఫర్కేషన్ అయిపోయింది, కాంగ్రెస్ వల్లనే వెళ్తున్నారు కదా, కాంగ్రెస్ వల్లనే కదా మీరు ఏం పెట్టుకుని మీరు ప్రజల్లో ఏమని అడుగుతారు అని అడిగారు. అంటే ఏమని అడగడానికి ఆల్రెడీ చాలా ఇచ్చిందండి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఇవ్వలేదు. నేను అదే చెప్పాను, చాలామందికి అదే క్వశ్చన్, నన్ను అడిగే క్వశ్చన్స్ అన్నీ అవే, ఏమీ ఇవ్వలేదు, అన్నీ ఇచ్చింది గవర్నమెంట్. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్స్ అవుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజలకు అంటే కింద ఉన్న డౌన్ ట్రేడ్లో ఉన్న పీపుల్కి అందుతున్నాయా లేదా, వాళ్ళకి కొంతమందికి తెలియదు అసలు గవర్నమెంట్ దీన్ని శాంక్షన్ చేస్తుంది, అవి మనకు అందుతున్నాయా లేదా. ఇవన్నీ ఏంటంటే మనం ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎంతసేపు మనం దగ్గరగా ఉన్నామనుకోండి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఇది ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం జరుగుతుంది మనం చెబుతుంటే ఆ సమన్వయం మనం వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే 100% మనల్ని వాళ్ళు నమ్ముతారు. నమ్మిన చోట తప్పకుండా మనకి గెలుపుని సాధించుకుంటే నాతో పాటు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చెప్పిన సలహాలను తీసుకుంటూ దీంట్లో నేను పూర్తిగా వర్క్ చేసి వాళ్ళకి ఒక కాంగ్రెస్ ఎక్కడైతే లేదు పోదు, ఇవన్నీ ఇంకా రాదు, దీనికి అసలు ఏమీ లేదు అన్న దాని దగ్గర నుంచి ఇదొక ఫస్ట్ గిఫ్ట్ నేను అధిష్టానానికి మన వైజాగ్ నుంచి అయితే ఇద్దామని అయితే నేనైతే నిర్ణయించుకున్నాను. 100% ఇది జరుగుతుందని అయితే నాకు నమ్మకం.